ఇది ఈ కవితకి అఫ్సర్ శీర్షిక ఏం పెట్టలేదు, అందువల్ల నేనే ఒక శీర్షికని ఎంచుకున్నాను. పూలను వెలివేసే కాలం. The lovely flowers embarrass me. They make me regret I am not a bee. Emily Dickinson, 1864. నాకంటే 100 ఏళ్ల కిందట పాడిందేమో ఆమె. ఇప్పుడు నేను అదే పాట పాడుకుంటూ నడుస్తున్న నావి కాని తోటల వెంట. ఒక పువ్వు ఎందుకు పూస్తుందన్న ప్రశ్నలోంచి సమస్త లోకమే కనిపిస్తుంది నా కళ్ళకి. నేనంటే పదాలు తప్ప ఇంకేమీ తెలియని వాణ్ణి కాబట్టి కొన్ని ప్రశ్నలు నా లోపల సరిగా నాటుకోవు. పదాలకు అతీతంగా స్వర్గం లాంటి లోకంలోకి పాకే పూల తీగని చూస్తూ బతుకంతా అసూయపడిపోతాను. 2 కళ్ళు ఉన్నాయి కదా అని ఆ మరుక్షణంలో సంతోషించడము నేర్చుకుంటా. పూలని వెలివేసే కాలాల్ని, లోకాల్ని ఊహించలేను కనీసం. ఇప్పటిదాకా అట్లాంటి కాలంలోనే బతికాను కదా అన్న విషయం మర్చిపోయి, ఒక్క పువ్వు లేని చోట అమ్మ లేదు, లాలి లేదు, ఆమె లేదు, ప్రేమ లేదు. మరో కవిత చదువుతాను. శీర్షిక ఎంతసేపు. 1 2 ముచ్చటేస్తే 3 3 3 కాలాలు నావి. నువ్వున్నా లేకున్నా, నువ్వు వచ్చినా రాకున్నా. దిగులు పడే తీరిక లేదు, ఇంకెన్నో మోహాల అడవుల్ని చుట్టి రావాలి నేను. ఒకే ముద్దిచ్చి నిన్ను దాటి వెళ్ళిపోవాలి. ఇంకో 10 జన్మల వేడి వెలుగు సున్నాలా చుట్టేసిన ముద్దు. ఎవరిని ఎప్పుడిలా ప్రేమించాలన్న సంశయం నాకెప్పుడూ లేదు. తలుపుల్లేని గూడు కట్టుకున్నవాణ్ణి కదా. సూర్యుడు చంద్రుడు మా ఇంటి కిటికీలైపోయారెప్పుడో. ఏదో ఒక సాకు చూపించి ముద్దాడుతూనే ఉంటాను ఈ నేలని, తడియారని నీ నదీ వస్త్రాలని. నువ్వు మంచులా కురిస్తే నీ మీద వాలే ఎండపొడ నేనే. వానవై వస్తావా, అడివై అల్లుకుంటా, నీ చినుకుల గుహనై ఉంటా. ఎంతసేపు ఆడుకుంటావో ఆడుకో, రాత్రి తెగని పగలు వాలని ఈ దాగుడు మూతల దండాకోర్లో మనిద్దరము ఇద్దరికీ చిక్కే దొంగలమే కాదా. ఈ కవిత శీర్షిక వాలిపోయే కాలానికి. కొంత జీవితం అయిపోతూ ఉంటుంది, ఇంకో కొంతని సర్దుకునేలోపు. ఏం సాధించావని ఎదురొచ్చే ప్రశ్నలకు కొంతైనా సమాధానం రాబట్టేలోపు. గడిచిన క్షణాల లెక్కలు ఒక కొలిక్కి రానే రావు. ఎవరో గుర్తు చేసిన కొండల గుర్తుల కింద, క్షమించాలి ఈ వాక్యం నేను తప్పుగా చదివాను, మళ్ళీ చదువుతాను. ఎవరో గుర్తు చేసిన కొండ గుర్తుల కింద పూల తేరులు ఎండిపోతాయి నిలువున. వాటి ఎండుగడ్డి నోటి మీద. ఎవరో గుర్తు చేసిన కొండ గుర్తుల కింద పూల తేరులు ఎండిపోతాయి నిలువున. వాటి ఎండుగడ్డి నోటి మీద నిన్న మొన్నటి పక్షులేవో కాసేపు కూర్చుని ఎగిరిపోతాయి. అప్పుడు ఇంకొంత జీవితం ఎండిపోయి పచ్చిక అనేదొకటి ఎప్పుడో ఉండేదని ఎవరి గుర్తులోనూ మిగిలి ఉండదు. ఒంటి మీద కొంత ముసలి వాసనేస్తుందని సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. ఆ మాటకే వస్తే ప్రతి సాయంత్రం ఇంకాస్త మిగిలే ఉందని కూడా ఎవరో అనే ఉంటారు కదూ.
కొంత జీవితం ఎటో ఒరిగిపోతూ ఉంటుంది. ఇంకో కొంతని నిటారుగా నిలబెట్టేలోపు, ఏమేం వెంట తెచ్చుకున్నామని అడిగేలోపు సాయంత్రపు నీడ పలచబారిపోతుంది. నువ్వు చీకటి నట్టింట నిలబడి ఉంటావు. కాస్త దీపం వెలిగిస్తావా అని వణికిపోతున్న చెయ్యిని బతిమాలుకుంటూ. ఇంకో కవిత చదివి ఈ వాటికి ముగిస్తాను. ఆ నిద్రలోని మిగిలిన కొన్ని. బహుశా ఇవి పక్క మీద అటు నుంచి ఇటువైపు, ఇటు నుంచి అటువైపు మళ్ళీ క్షణాలే కావచ్చు. లేదంటే చిట్ట చివరి నిద్ర శకలాన్ని పట్టుకునే ఊగిసలాటే కావచ్చు. తెగిపోయే ప్రేమబంధపు ఆఖరాఖరి ముడిని కాస్త సుతారంగా పొదివి పట్టుకునే తాపత్రయమే కావచ్చు. నిద్ర ఎల్లాను ఎగిరిపోతుంది ఇంకో క్షణంలో. ఈలోపు దాని తమకమైన కౌగిట్లో ఒదిగి ఒదిగి ముడిచిపోవాలి అన్నట్టే ఉంటుంది ఊరు మరీ పొద్దుటిపూట. ఇంకా చిక్కుకునే ఉన్నాడు బలహీన సూర్యుడు బలమైన మంచు కొండల అవయవ వ్యూహంలో. అంత తేలికేమీ కాదు అతనికైనా విడివిడి ఇంకో శరీరం కావడానికి. ఎన్ని దేశాలు, ఎన్ని ఊళ్ళు, ఎన్ని ఉదయాలు చుట్టి వచ్చామో ఆ సూర్యుడు ఈ నేను. అలసట లేదు కదా ప్రేమలో మునకలేసేవాడికి, ప్రతి మునక సూర్యోదయమే అయ్యేవాడికి. ఇంకా తెల్లారని, ఇంకా ఒళ్ళు చల్లారని పొద్దుటి మంచు ఒడిలో ఇంకోసారి నన్ను నేనే అదిలిస్తా. ఈ వైపు నుంచి ఆ వైపు ఒంట్లోని ప్రతిక్షణము ఒక ఆలమంద అయిపోయి. ఈ చదివిన 4 కవితల్లో మీరు మచ్చుకి వచన కవిత్వం ఎలా ఉండాలో చూడొచ్చు. మీరేం రాస్తారు, సబ్జెక్ట్ ఏంటి, మీ కవిత్వపు మీ శైలి ఏంటి, మీ కవిత ఎలాంటి క్యారెక్టర్ని తీసుకుంటుంది, వీటన్నిటికి అతీతంగా తెలుగు కవిత్వంలో ఇలా శుద్ధమైన తెలుగు భాషని, తేలికైన వాక్యాల్ని, పదాలని ఉపయోగించడం ద్వారా మనం ఇంకా పాఠకులకు చేరువే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలుగు కవిత్వంలో ఆ ధోరణి లేదు, అది పూర్తిగా వ్యతిరేక ధోరణిలో నడుస్తుంది. అందువల్ల నాకు ఈ కవితలు, అఫ్సర్ కవిత ఎంత సింపుల్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. మీకు నీ ముందు పెట్టాను.